నీళ్లు తాగడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు సగం వ్యాధులు మంచినీళ్లను తాగడం వలన తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు పెద్దలు. కానీ చాలా మంది నీళ్లు ఎక్కువగా తాగరు. మరికొంతమంది రోజుకు ఇన్ని నీళ్లు మాత్రమే తాగాలని లెక్కలు వేసుకుంటారు. అలాగే ఇంకొంతమంది భోజనం తినడానికి ముందు తిన్న వెంటనే నీళ్లు తాగుతారు. కానీ ఇలా చేయడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అందుకే నీళ్లు ఎప్పుడు తాగకూడదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం తినగానే నీళ్లు తాగడం వలన పొట్టలో ఉన్న ఆమ్లం చల్లారిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసే ఈ యాసిడ్స్ తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన పని చేయకుండా పోతాయి. ఇది క్రమంగా అజీర్తి సమస్యకు దారితీస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే కొందరు భోజనానికి ముందు ఫుల్గా నీళ్లు తాగేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కూడా సమస్య వస్తుందట. ఈ విధంగా నీళ్లు తాగడం వలన పొట్టలో ఉన్న జఠరాగ్ని చల్లారిపోయి తిన్నది సరిగ్గా అరగదు. అంతేకాదు నీళ్లు ఎక్కువగా తాగడం వలన ఫుడ్ కూడా ఎక్కువగా తినలేం. అందుకే ఒకవేళ తినే సమయంలో దాహం వేస్తున్నట్లు అనిపిస్తే ఓ గ్లాసులో గోరువెచ్చని నీళ్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇవి కూడా ఒకేసారి తాగకుండా కొంచెం కొంచెం సిప్ చేయాలి. గోరువెచ్చని నీళ్లను తాగడం వలన ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా తిన్న వెంటనే కూడా నీళ్లు తాగడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన డైజెస్టివ్ ఎంజైమ్స్ పల్చబారిపోతాయని, దీంతో ఆహారం త్వరగా జీర్ణం కాదని చెప్తున్నారు. ఆకలి మందగించడమే కాకుండా చాలా సమయం వరకు పొట్ట టైట్గానే అనిపిస్తుంది. అందుకే భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట లేదా 45 నిమిషాల పాటు ఆగి ఆ తరువాత నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ఆహారం సులభంగా జీర్ణమై ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలియజేస్తున్నారు.